నా పేరు లక్ష్మి. అమ్మిరెడ్డిపల్లె గ్రామంకి 2 దినాల ముందే మాట్లాడుకున్నారు కూడా గ్రామ ప్రజలు మొత్తము. తర్వాత సర్పంచ్ గాని కూసున్నోళ్ళే అన్ని నిర్ణయించిండ్రు. కళ్యాణంకి పోయినము. జల్దీ బిందె అవన్నీ తెచ్చిన తర్వాత కూడా కూసున్నాము. కూసున్న తర్వాత కూడా పీటల మీద కూసునే ముమ్మెట్ల వెంకటరెడ్డి, స్వప్నమ్మ ఇంకా వాళ్ళ తరపు నుండి అందరు కూడా వచ్చి అవమానించారు మమ్మల్ని. మీరు ఎట్లా కూర్చుంటారు, తక్కువ కులం వాళ్ళు, ఇంకా మీకు కూర్చునికే ఫస్ట్ నుండి మేమే కూర్చుంటుంటే మా అధికారం మాది, మీరు ఎట్లా కూర్చుంటారు అని ఇంకా మమ్మల్ని అవమానించి లేపేశారు అక్కడ నుండి. ఇంటికి వచ్చి కాసి ఇంకా ఆలోచనలు అవి చేసుకొని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. మాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకోవాలి. ఏడ్చాము కూడా. మొన్న శ్రీరామనవమి రోజు నాన్పేట మండల పరిధిలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సాక్షాత్ గ్రామ సర్పంచ్కే వాళ్ళ దంపతులకు కుల వివక్షత పేరుతోన అవమానం అనేది జరిగి ఇప్పటికి దాదాపు 5-6 రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన అనేది ప్రభుత్వం తరఫున కనబడట్లేదు. ఇదివరకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎవరైతే అవమానపరిచారో వారిని వెంటనే రిమాండ్కు తరలించాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికే గ్రామంలో తిరిగి చూసినాం. చాలా మటుకు ఇది చేసింది కరెక్టే అనే పద్ధతిలో ఈరోజు కొద్దిమంది వాళ్ళ తాపేదారులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రామ సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరురాలు ఆమెను ఇక నుండి ఈ రాములవారి కళ్యాణ మండపంలో కూర్చోవద్దు, నీది తక్కువ కులము, మేము రెడ్డిలము, అగ్రకులం ఒక అహంకారంతో ఈరోజు వారిని అట్లా అవమానపరచడం అనేది ఇది సరైన కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఎవరైతే ఈ అగ్రకుల అహంకారంతో వ్యవహరించినరో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లనే ఈ అగ్రకుల అహంకార భావజాలానికి అనుకూలంగా మద్దతుగా నిలబడతా ఉన్నారు, వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి. అట్లనే ఈరోజు కులం తక్కువ అనే పేరుతోన అక్కడ దేవాలయం నుండి కిందికి అవమాన భారంతో దిగొచ్చిందో ఆ సర్పంచ్ గారికి, సర్పంచ్ దంపతులకు చట్టపరంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకటి, ఇప్పుడు ఒక రెడ్డి పేరుతోనో అది అగ్రకులం పేరుతోనో ఆ రకంగా వివరించడం అనేది సరైనది కాదు. రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన అవసరం ఉంది. గతంలో మనధర్మం పేరుతోన ఏ రకంగా అయితే అసమానతలతో సమాజం నిర్మించబడి ఉందో అదే పద్ధతిన ఇప్పటికీ నడుస్తామంటే సరిపోదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ఈ దేశంలో ఎవరున్నా సరే భారత రాజ్యాంగం అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉంది. అది అందరికీ మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. సమానత్వం రావాలి ఈ దేశంలో. ఎందుకంటే ఆధునిక రాజ్యంలో, ఆధునిక యుగంలో మనం ప్రవేశపడ్డాం. అయినా మనం ఇంకా పాతకాల భావజాలంతో నువ్వు అక్క, నేను తక్కువ, నీ కులం తక్కువ, నా కులం ఎక్కువ అనే పద్ధతుల్లో ఇంకా గ్రామాల్లో ఇట్లాంటి ఒక తప్పుడు భావజాలంతో ఈరోజు కొద్దిమంది మనుషులు తమ యొక్క అధికారాన్ని చెల్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక ఎస్సీ సర్పంచ్ అయినందుకు గ్రామంలో ఉన్న కొద్దిమంది 2-3 కుటుంబంలో ఉన్న ఈ అగ్రకులస్తులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. వెంటనే అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్న వారిని వెంటనే రిమాండ్కు పంపాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మిగతా సంఘాలతో కలుపుకొని ఒకవేళ ప్రభుత్వం తాసారం చేసి, ఆలస్యం చేసి అగ్రకులస్తులకు ఒకవేళ కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ఈ దేశము భారత రాజ్యాంగం చెప్పేది సమానత్వం రావాలని కోరుకుంటుంది, సోషలిజం వర్ధిల్లాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మేము ముఖ్యంగా పోలీసు అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము వెంబడే రియాక్ట్ అయ్యారు, వాళ్ళు కేసు బుక్ చేశారు, చాలా సంతోషం. కానీ వాళ్ళని వెంబడే నిందితులైతే ఎవరే ఉన్నారో నిందితులను వెంటనే వాళ్ళని రిమాండ్కు పంపాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తాసారం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఉద్యమం చేయక తప్పదని చెప్పి మరోసారి తెలియజేస్తాం. నా పేరు డాక్టర్ దేవేంద్రప్ప, జాతీయ ఉపాధ్యక్షుని SRPS. కాకపోతే నారాయణపేట జిల్లా మండలంలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరంగా ఉంది. లేడీ సర్పంచ్ ఆమె ఎస్సీ, దట్టు ఎస్సీ. కాబట్టి వీటి మీద తగిన చర్య ఎంబడే తీసుకోవాలి. పోలీసులు స్పందించి ఎవరు అహంకారంగా మాట్లాడిండ్రో కులహంకారంగా వాళ్ళని కఠినంగా శిక్షలు పెట్టి మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా బుద్ధి నేర్పాలని కోరుకుంటూ సర్పంచ్కు అండదండంగా ఉంటామని ధైర్యం ఇస్తూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. నేను నరసింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా,
రీసెంట్గా జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా మండలము అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఎస్సీ మహిళ రావడం జరిగింది. మరి ప్రత్యక్ష ఎలక్షన్లో లక్ష్మి గారు పోటీ చేసి గ్రామస్తులందరి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. అయితే ఈ కుల వ్యవస్థ చాలా గ్రామాల్లో నేటికి కూడా వాళ్ళ నరనర కరకర తీసుకుపోయి మేమే అన్న అహంకారాన్ని నింపింది. అయితే శ్రీరామనవమి వేడుకలో భాగంగా అంత ముందు రోజే గ్రామస్తులందరూ కూడా కూర్చొని ఒక డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఏమని, ఈసారి గ్రామ సర్పంచ్ని శ్రీరామనవమి కళ్యాణం మీద కూర్చోబెడదామని అనుకున్నారు. అయితే కుల అహంకారంతో కొంతమంది దీన్ని జీర్ణించుకోలేక అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత సర్పంచ్ గారే తన సొంత ఖర్చులతోటి శ్రీరామనవమి కళ్యాణం సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా కొద్దిసేపు అయితే కళ్యాణం ప్రారంభమవుతున్న సందర్భంలో కుల అహంకారం తట్టుకోలేక ఒక ఆయన రెడ్డి అక్కడికి వచ్చి తన యొక్క అంచర్లతోటి వీళ్ళను సడన్ గా లేపడం జరిగింది. ఎందుకు అని అంటే, మీరు కూర్చుంటారా, మీరు చిన్న కులస్తులు, మేము పెద్ద కులస్తులము, కొత్త ఊళ్ళో లేని ఆనవాయితీ పెడుతున్నారని ఒక కుల అహంకారంతో వాళ్ళని అవమానిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బాధతోటి ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దిక్కుచోని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు గ్రామంలో కూడా, అన్ని గ్రామాల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళకి మంచి వాళ్ళు వెనకలు వచ్చి సపోర్ట్ ఇచ్చి మానసిక ధైర్యాన్ని ఇచ్చి నారాయణపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిరు. నిన్ననే డిఎస్పీ ఎంక్వైరీ కూడా అయిందంట. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కు, డిఎస్పీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము, ఇటువంటి కేసులలో తక్షణ రిమాండ్ ఉండాలని చట్టంలో ఉంది. మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా, లేకపోతే మా దళితులు ఎవరైనా ఇటువంటి సర్పంచ్ పోటీగిరి చేయొద్దు, లేదంటే శ్రీరామనవమి కళ్యాణం చేయదైనా కొత్త రాజ్యాంగంలో ఉందా, ఏమైనా రాసుకున్నారా? కాబట్టి ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ను డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఆయనను రిమాండ్ చేయాలి. బెయిల్ రాకుండా బలమైన సెక్షన్, ఎస్సీ లేడీ అందులోను, కాబట్టి బలమైన సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కూడా, ఈ గ్రామంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా కొంచెం కుల వ్యవస్థ ఇక్కడ వాసన కొడుతుంది. మీరు అవగాహన కల్పించి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా మీరు తక్షణం ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సర్పంచ్ గారు కూడా చెప్తున్నాం, అమ్మ మీరు మానసిక ధైర్యంగా ఉండండి. మన కులాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు భారత రాజ్యాంగం మనకు ధైర్యం ఇస్తుంది. ఇటువంటి కుల అహంకారాలను భారత రాజ్యాంగం చేతనే, అందులోని చట్టం చేతనే వాళ్ళ కొమ్మలు విడిచి వాళ్ళ అహంకారం తగ్గించి ప్రజాస్వామ్యం ముందు, చట్టం ముందు వాళ్ళ దోషులుగా నిలబెట్టాలి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి అని ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ. నా పేరు నందు, అమరెడ్డిపల్లి గ్రామానికి ఉన్నాను, చెందినవాడిని. మొన్న ఊర్లో చాలా పెద్ద అవమానం జరిగింది. మా సర్పంచ్కి మాకు చాలా పెద్ద అవమానం జరిగింది ఏమంటే, సర్పంచ్కి జరిగిన అవమానం ఎక్కడ నేను చూడలేదు, ఈ ఊర్లో చూసిన. వాల్మీకి గుడి దగ్గర కూడా మాట్లాడుకున్నాము. మేము గ్రూప్లో, మా అమరెడ్డిపల్లి గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో కూడా మేము మెసేజ్ పెట్టినాము. సీతారామన కళ్యాణం గురించి మనం మాట్లాడుకుందాం, పూజలో ఎవరెవరు పాల్గొంటారని మాట్లాడుకున్నాము. వాల్మీకి గుడి దగ్గర అందరు పెద్దవాళ్ళతో నిర్ణయం తీసుకున్నాము, ఎవరు గ్రామంలో సర్పంచ్ ఉన్నారు వాళ్ళే పూజ చేయించాలని. తో పూజా కార్యక్రమం కూడా మేమే అన్ని టెంట్లు అన్న కానీ, అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి మనం చేసుకున్నాము. సీతారాముల కళ్యాణంకి మేము వెళ్ళినాము. ఆడ పీటల పైన జల్దీ బిందె పోయినాక పీటల పైన పోయి కూర్చుంటే డైరెక్ట్ 40-50 మంది డైరెక్ట్ వచ్చేసినారు. మీరు ఎట్లా కూర్చుంటున్నారు, రెడ్డిసే కూర్చుంటుండే, కాపోలే కూర్చోలే, మీరు ఎవరు, మీరు ఎట్లా కూర్చున్నారు, ఎవరికి అడిగినారు, అట్లా అన్నంగా మాకు చాలా బాధ కనిపించింది. ఇంకా అంత బాధ తట్టుకోలేకుండా మనం ఎందుకు కొట్లాడాలి, అక్కడ చూస్తే ఆ మూమెంట్ కొట్లాట మూమెంట్ ఉంది. మా ఊళ్ళోనే ఎవర్రా మీరు అది అన్న, వద్దు ఇవన్నీ కొట్లాట ఎందుకు, సరే మీరే కూర్చోండి అప్ప అని మేము వెళ్ళొచ్చినాం బాధపడి. మా సర్పంచ్ అమ్మాయి కూడా పాపం, ఆమె కూడా ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంకా ఇది బాధ తట్టుకోలేదు, డైరెక్ట్ మనకు న్యాయం కావాలంటే స్టేషన్కి వెళ్ళిపోయినాం, కంప్లైంట్ ఇచ్చేసినాం సార్, అంతే, ఇంకేం లేదు. మాకు ఎవరితో ఎలాంటి మాకేం ఎలాంటి ఎవరితోనో మాకు ఏమీ లేదు, నాకు గొడవ పడేది లేదు, ఎవరికో మాకు శత్రుత్వం ఏం లేదు. అందరు కలిసిమెలిసి ఉండాలని మాకు కోరిక, కానీ మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కావాలని, ఇంకేం లేదు.